ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ, కార్పొరేషన్ కార్యవర్గాలు రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ హయాంలో దౌర్జన్యంగా స్థానిక సంస్థల నిర్వహణ జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దానికి తోడు గతంలో వైసీపీ నేతలు మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నాయి. టీడీపీ నేతలు కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ అప్పట్లో ఎన్నికలు బహిష్కరించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించింది. ఇక ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్డినెన్స్ రద్దు చేసి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ అధికారం ఉపయోగించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ, కార్పొరేషన్ కార్యవర్గాలు రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ హయాంలో దౌర్జన్యంగా స్థానిక సంస్థల నిర్వహణ జరిగిందని టీడీపీ నేతలు అంటున్నారు. దానికి తోడు గతంలో వైసీపీ నేతలు మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. టీడీపీ నేతలు కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ అప్పట్లో ఎన్నికలు బహిష్కరించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, రైట్ సతీష్, మొత్తం మీద కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 5 ప్రధానమైనటువంటి హామీల మీద సంతకాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన మీద ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే అటు పోలవరం కావచ్చు, అంతేకాకుండా కొన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే దిశగా ఆయన ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎస్పెషల్లీ గతంలో అంటే 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి వాటిని రద్దు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్యవర్గాలు, ఆ కార్పొరేషన్ల కార్యవర్గాలు, నగర పంచాయతీల కార్యవర్గాలతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ, సర్పంచులకు సంబంధించినటువంటి వాటిని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు పెట్టాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక దర్శి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అన్ని కూడా వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 54 డివిజన్లు కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా అక్రమంగా జరిగినటువంటి ఎన్నికలు. దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల్ని, అధికారుల్ని మేనేజ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ పాల్పడడం కావచ్చు, అంతేకాకుండా ఏకగ్రీవాలు చేసినటువంటి పరిస్థితి. అంటే చాలా వరకు కూడా అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేక డివిజన్లలో అప్పట్లో ఏకగ్రీవాలు జరిగినటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్ళినా సరే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నామినేషన్ పత్రాలను లాక్కున్నటువంటి ఘటనలు అనేకం జరిగాయి. దీని మీద అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీనికి ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించినటువంటి పరిస్థితి. అప్పట్లో ఎన్నికల్లో నామినేషన్లు వేసినప్పటికీ కూడా కొన్ని నామినేషన్లు వేసినటువంటి చోట కూడా ఎవరు పోటీలో నిలవద్దని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికల మీద మొదటి నుంచి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనధికారికంగా అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అంతేకాకుండా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలుపొందిన లేదా ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యంలో ఆ కార్యవర్గాలన్నింటినీ కూడా రద్దు చేయాలి అనేటటువంటి యోచనలో ఉన్నారు. సో ఈ అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్పెషల్లీ రాష్ట్ర
రాష్ట్ర మున్సిపల్కి సంబంధించినటువంటి 1965 యాక్ట్ ప్రకారం ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే తనకున్నటువంటి విశేష అధికారాన్ని ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఈ అప్రజాస్వామిక ఎన్నికలన్నింటినీ కూడా రద్దు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దాని మీద అధికారికంగా ప్రకటన వెలువడకపోయినప్పుడు కూడా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మొదటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడే కాబట్టి ఆ ఎన్నికల అప్రజాస్వామికం వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో భారీ ఎత్తున ఆందోళన కూడా దిగారు. అప్పట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వాస్తవంగా అప్పట్లో జరిగినటువంటి ఎన్నికల పట్ల ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అధికారం లేదు కాబట్టి అప్పట్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికలను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో వాళ్ళు అప్రజాస్వామికంగా ఎన్నికయ్యారు కాబట్టి సో వాళ్ళ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. అంతేకాకుండా గ్రామాల్లో ఎస్పెషల్లీ స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల అభివృద్ధి జరగదు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ పక్కన పెట్టాలి. సో పక్కన పెట్టాలి అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఈ రాష్ట్ర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 1965 యాక్ట్ కాబట్టి సో దాన్ని అమల్లోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యవర్గాన్ని రద్దు చేయాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు కునారిల్లిపోయినటువంటి నేపథ్యంలో ఆ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చి రావాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్య అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.